హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొబైల్ ఫోటోషాప్ యాప్లో ఈ ఇండిపెండెన్స్ డేకి నేను ప్రొవైడ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఫోటోకి మీ పిఎన్జీ ఫోటో యాడ్ చేసుకొని ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. అండ్ ఈ ఫోటో మెటీరియల్ ఫోటోషాప్ వీటిని నా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేశాను. ఈ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఫోటో మెటీరియల్ మరియు ఫోటోషాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వారిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన పిఎస్సి యాప్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ యాప్ని మీ మొబైల్లో ఓపెన్ చేయండి. ఫోటోషాప్ యాప్ ఓపెన్ అయిన తర్వాత ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. సో నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటో మరియు పిఎన్జీ ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అవి ఏ ఫోటోలో ఉన్నాయో ఆ ఫోటోని ఇలా ఓపెన్ చేసి నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటో కింద ఉన్న యాడ్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ అయ్యి ఫోటోషాప్లో ఇలా ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఉన్న ఈ లేయర్స్ ఆప్షన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఫోటో లేయర్ అండ్ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని సేవ్ చేసుకున్న పిఎన్జీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకుంటాను. సో మీరు కూడా ఎరేజ్ చేసుకున్న మీ పిఎన్జీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. లేదా ఒకవేళ మీకు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేసుకోవాలని తెలియకపోతే దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసి మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకుని హెచ్డి పిఎన్జీలో సేవ్ చేసుకోండి. సో పిఎన్జీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న హ్యాండ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫేడ్ అనే నేమ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా 2 డాట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ డాట్స్ని ఈ విధంగా మన పిఎన్జీ ఫోటోకి డౌన్లో అడ్జస్ట్ చేసి ఫేడింగ్ అయితే ఇవ్వండి. ఫోటో అనేది డౌన్లో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో కలిసినట్టు ఫేడింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ డాట్స్ని అడ్జస్ట్ చేసిన తర్వాత రైట్ టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్స్ ఆప్షన్ ఓపెన్ చేసి ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసి ఈసారి వైట్ స్మోక్ ఫ్రేమ్ పిఎన్జీ ఫోటోని సెలెక్ట్ చేసి యాడ్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మార్క్ ఇవ్వండి. ఇది ఆటోమేటిక్గా ఫోటో మీద అయితే యాడ్ అవుతుంది. వైట్ స్మోక్ ఫ్రేమ్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ మీద క్లిక్ చేసుకొని ఈసారి లాస్ట్గా వచ్చేసి ఇండిపెండెన్స్ డే టెక్స్ట్ పిఎన్జీని సెలెక్ట్ చేసి యాడ్ చేయండి. టెక్స్ట్ పిఎన్జీ యాడ్ అయిన తర్వాత దీనిని అడ్జస్ట్ చేస్తూ డౌన్లో ఈ విధంగా యాడ్ చేసి రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో నేను ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో మీకు పిఎన్జీ ఫోటో మరియు టెక్స్ట్ పిఎన్జీ ఫోటో యాడ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుంటాను. ఫోటో పైన లెఫ్ట్ సైడ్లో ఉన్న దాని మీద ట్యాప్ చేసి సేవ్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయితే కాదు, ఈ యాప్లోనే ఇలా సేవ్ అయి ఉంటుంది. ఫోటో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే ఫోటో కింద ఉన్న షేర్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ గ్యాలరీ అనే నేమ్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇప్పుడు ఎడిట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. అండ్ సేవ్ చేసుకున్న ఫోటోని గ్యాలరీ నుండి లైట్ రూమ్ యాప్లోకి ఇంపోర్ట్ చేసి ఫోటోకి కలర్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను. సో లైట్ రూమ్ యాప్లోకి ఫోటో అయితే సెండ్ అయింది. లైట్ రూమ్ యాప్లోకి సెండ్ చేసిన ఫోటోని ఓపెన్ చేసి ఆప్షన్స్ని ఇలా స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టెంపరేచర్ని -4కి డిక్రీజ్ చేసి వైబ్రెన్స్ని 17కి ఇంక్రీజ్ చేయండి. అండ్ సాచురేషన్ని 9 వరకు ఇంక్రీజ్ చేయండి. వైబ్రెన్స్ అండ్ సాచురేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫోటోలోని కలర్స్ అయితే థిక్గా మారి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ లైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇందులో ఎక్స్పోజర్ ఉంది కదా, దీన్ని 0.09కి డిక్రీజ్ చేయండి. నెక్స్ట్ కాంట్రాస్ట్ని 15కి ఇంక్రీజ్ చేయండి. అలాగే హైలైట్స్ వచ్చేసి 11కి ఇంక్రీజ్ చేయండి. షాడోస్ 8కి ఇంక్రీజ్ చేయండి. మరియు వైట్స్ని -9కి డిక్రీజ్ చేయండి. బ్లాక్స్ని -10కి తగ్గించండి. ఫోటోకి లైట్ ఆప్షన్లో షాడోస్ మరియు హైలైట్స్ అనేవి అడ్జస్ట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందులో బేసిక్ అనే నేమ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి వింటేజ్ 0.8ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇందులో ఉన్న అమౌంట్ని 70కి డిక్రీజ్ చేయండి. డిక్రీజ్ చేసిన తర్వాత పైన ఉన్న రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫోటోకి లైట్ రూమ్ యాప్లో కలర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుంటాను. ఫోటో పైన ఉన్న షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఫోటో అయితే గ్యాలరీలోకి సేవ్ అయింది ఫ్రెండ్స్. సేవ్ అయిన ఫోటోని గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఇది ఫోటోషాప్ యాప్లో ఎడిట్ చేసిన ఫోటో, ఇదేమో లైట్ రూమ్ యాప్లో కలర్ కరెక్షన్ చేసిన ఫోటో. నేను లైట్ రూమ్ యాప్లో కలర్ కరెక్షన్ చేసిన
రా ప్రీసెట్ ఫోటో మీకు కావాలనుకుంటే దీని డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటో లైట్ రూమ్ యాప్లోకి ఇంపోర్ట్ చేసి దాని యొక్క సెట్టింగ్స్ కాపీ చేసి మీ ఫోటో మీదకి పేస్ట్ సెట్టింగ్స్ చేయండి. ఈ రా ప్రీసెట్ కలర్స్ అనేది మీ ఫోటో మీదకి యాడ్ అవుతాయి. సో నేను ప్రొవైడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఫోటో మీదకి మీ పిఎన్జీ ఫోటో మరియు ఇండిపెండెన్స్ డే టెక్స్ట్ పిఎన్జీ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. And thank you for watching this video. Share this video.